హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శివుడు హిందూ దేవతలలో ఒక ప్రధాన దేవుడు. ఆయన సర్వశక్తిమాన్, సర్వనియంత మరియు సృష్టి స్థితి లయములన్నీ ఆయనే నిర్వహించేవాడు. శివుడు అనేక రూపాలలో పూజించబడతాడు. అవి ముఖ్యంగా శివలింగం, నటరాజ, ధ్యాన శివ, భయంకర రూపాలు రుద్ర మరియు అర్ధనారీశ్వరుడు. శివుడు పార్వతీదేవి తన సతీ సమేతుడు. ఈ జంట శివపార్వతి భక్తులలో అత్యంత ప్రసిద్ధి పొందింది. వారు కార్తికేయ మరియు గణేష్ అనే పిల్లలను కలిగారు. శివుడు బిమంత్ర అయిన ఓం నమః శివాయ అని చెప్పడం ద్వారా నామస్మరణం చేస్తారు. ఇది ఆయన శక్తిని, శాంతిని సూచిస్తుంది. శివుని పటానికి 3 తలలు ఉన్నాయి. ఒకటి సృష్టి యొక్క రూపాన్ని, రెండవది స్థితి యొక్క రూపాన్ని, మూడవది లయమును సూచిస్తుంది. శివుడికి 3 కనులు. ఈ కనుల ద్వారా ఆయన సృష్టి, స్థితి మరియు లయమును చూడగలడు. శివుడు తన జటలో గంగా నదిని పట్టుకొని భూమిపై వర్షపాతం నుండి రక్షణ కోసం నదిని నిలిపివేశాడు. శివుడు నాట్యం చేయడానికి ప్రముఖంగా ప్రసిద్ధి చెందాడు. ఈ రూపం నటరాజ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇది సృష్టి, స్థితి మరియు లయములను సూచిస్తుంది. శివుడు తాండవం అనే విరోచిత నాట్యాన్ని ప్రదర్శిస్తాడు. ఇది సృష్టి, స్థితి మరియు నాశనాన్ని సూచిస్తుంది. శివుడు దక్షిణామూర్తి అనే రూపంలో ఉపదేశకుడిగా ఉంటాడు, జ్ఞానం మరియు శాంతి యొక్క చిహ్నంగా. శివుని లీలలు. భువనేశ్వరుడైన శ్రీ శివుడు అనేక అద్భుతమైన లీలలతో భక్తులను ఆశ్చర్యపరిచాడు. ఆయన భక్తులకు చేసిన అద్భుతమైన నైజం, క్షమాపణలు మరియు నీవు జ్ఞానము అనేవి ఎన్నో కొన్ని ఆయన లీలలను మనకు తెలియజేస్తాయి. ఒకప్పుడు మేముల తీర్థం అనే గ్రామంలో ఓ యోగి నివసించేవాడు. ఆయన శివుని పూజను ఎంతో నిబద్ధతతో ఆచారంగా నిర్వహించేవాడు. ఒకరోజు పూజా సమయంలో అతనికి గాఢమైన నిద్ర పట్టింది. ఆ సమయంలో శివుడు అతని కళ్ళలోకి ప్రత్యక్షమయ్యాడు. 9 రోజులు నీకు నిద్ర పట్టదు అని శివుడు చెప్పాడు. యోగి ఈ సూచనను అర్థం చేసుకొని తన లక్ష్యాన్ని మరింత సృజనాత్మకంగా సాధించేందుకు ప్రయత్నించాడు. ఈ లీలతో అతనికి శివుని సత్యం మరియు ధర్మం తెలుస్తుంది. మరొకసారి ఒక నరుడు తన ప్రజల కోసం యుద్ధంలో నిష్పాక్షికంగా పోరాడుతుండగా అతనికి భయం పట్టుకుంది. శివుడు అతనికి దర్శనం ఇచ్చి, నీకు భయపడనవసరం లేదు, నీవు ధైర్యంగా ఉంటే విజయాన్ని సాధించగలవు అని చెప్పాడు. ఆ నరుడు ధైర్యంగా యుద్ధం పోరాడి విజయాన్ని అందుకున్నాడు. ఇంకా ఒక రాత్రి శివుడు అనేక అద్భుతమైన లీలలను ప్రదర్శించి భక్తులను ఆశ్చర్యపరిచాడు. అతని లీలలు భక్తులకు ప్రేరణ, ఆనందం మరియు జీవితంపై కొత్త ఆలోచనలను ఇచ్చాయి. ప్రస్తుతం శివుని లీలలు అనేక శాస్త్రాలకు ఆధారంగా ఉన్నాయి. ఆయన భక్తుల మనసులకు శాంతి, ఆనందం మరియు ధైర్యాన్ని అందిస్తారు. శివుని పూజతో భక్తులు సుఖంగా జీవిస్తారు. శివుని లీలలు జీవన విధానాలను పెంపొందించేందుకు మనకు మార్గదర్శనం చేస్తాయి. ఆయన ఆధ్యాత్మికత, క్షమత మరియు ధైర్యం లాంటి లక్షణాలతో భక్తులకు జీవితాన్ని నూతన దిశలో తీసుకెళ్తారు. శివుని లీలలు జీవన విధానాలను మించినది. విశ్వస్వరూపాలను అర్థం చేసుకోవడానికి స్ఫూర్తి ఇస్తాయి. శివుడు తన లీలలతో సత్యం మరియు ధర్మాన్ని సాధించడంలో మనకు మార్గనిర్దేశం చేస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో శివుని లీలలు స్మరణీయమైన అంశంగా ఉంటాయి. ఆయన యొక్క అద్భుతమైన సంఘటనలు శివుని మహిమను మనకు స్పష్టంగా తెలియజేస్తాయి. శివుడు తన లీలల ద్వారా భక్తులకు సాక్షాత్కారం చూపించి నిత్య జ్ఞానాన్ని నింపుతాడు. అందువల్ల మనం శివుని పూజలో నిబద్ధతగా ఉండాలి. ఆయన లీలలు తత్వాన్ని ప్రతిరోజు మనసులో ఉంచుకోవడం ద్వారా మన జీవితం శాంతిగా మరియు ఆనందంగా మారుతుంది.